సారీ, కొంచెం లేట్ అయింది. ఏం చేయను, ఎగ్జామ్ రాసి ఆ ట్రాఫిక్లో బండి తోలుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. నువ్వు ఉంటే తీసుకొని వచ్చేవాడివి. ఏం చేద్దాం, సార్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇంకా నీకు తెలుసా, ఈరోజు Feb 14 అంట, లవర్స్ డే అంట. లవ్వే లేనట్టు Feb 14 ఒక్కరోజే లవ్ వస్తున్నట్టు అందరూ హార్ట్ సింబల్స్, చాక్లెట్స్ ఏవేవో చేస్తున్నారు. లత ఉంది కదా ఫ్రెండ్, నీకు సపోర్ట్ చేసింది కదా, తను వచ్చి అడుగుతుంది నీ గురించి. తను నీతో పాటు ఉంటే ఎంత బాగుండేది కదా, మీరు కూడా లవర్స్ డే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, చాలా బాగుండేది, అలా చూస్తూ ఉండాలనింది మిమ్మల్ని, కానీ చూడలేకపోతున్నాను అని. ఆ పిచ్చిదానికి ఏం తెలుసు నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావని. లవ్ అనేది ఎక్స్టర్నల్గా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చూపించేది కాదు. లవ్ ఈజ్ సో ఇంటెన్సివ్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కానీ సార్ లవ్ ఇంకా చాలా డిఫరెంట్ కదా. 3 years చుట్టూ తిరిగావు. చెప్పావా పోనీ, చెప్పావా? ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండేది. ఐ నో లవ్ ఈజ్ సో ఇంటెన్సివ్, అయినా ఒక్కసారైనా ఎక్స్టర్నల్గా చెప్తేనే కదా తెలుస్తుంది. వద్దు, నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు చూడు బుక్స్ 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 అనే చదువుకుంటూ కూర్చున్నాను. నీ ప్రేమ విలువ నాకు అర్థం కాలేదు. నీకేంటి సార్, నువ్వు బాగానే వదిలేసి వెళ్ళిపోయావు. చావు అనేది మనిషిని ఒక్కసారి చంపుతుందిరా. నువ్వు వదిలేసి వెళ్ళిపోయి ప్రతి క్షణం చంపుతున్నావు. నేను ఏడవను, ఎందుకో తెలుసా? నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు శారీరకంగా మనతో లేకపోయినా సరే మనతో ఉన్నట్టే. ఎందుకో తెలుసా? జనరల్గా అందరూ కళ్ళకు నచ్చుతారు, కానీ నువ్వు నా మనసుకు నచ్చావు. మేబీ నువ్వు నా కళ్ళకి నచ్చుంటే నీ రూపం కనపడకపోతే నువ్వు లేవు అని నేను అనుకునేదాన్నేమో, తెలీదు. కానీ నువ్వు నా మనసుకి నచ్చావు కదా, అందుకే నాతోనే ఉన్నావు ఎప్పుడు. ఇంకోటి తెలుసా, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనతో లేకపోతే అది మర్చిపోయి వాళ్ళు లేరు అని ఫీల్ అవుతా, ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందనుకో, అది నిజమైన ప్రేమ కాదు. భౌతికంగా లేకపోయినా సరే దాన్ని తట్టుకొని వాళ్ళు మనతో ఉన్నారని నిలబడే వాళ్ళకే నిజమైన ప్రేమ ఉంటుంది. నాకు నీ మీద నిజంగా బోల్డంత ప్రేమ ఉంది. కాకపోతే నేను మనిషినే కదా, అప్పుడప్పుడు నువ్వు నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండే నాతోనే ఉన్నావు కదా, పిచ్చిదానిలోకి ఎందుకు నేను అలా ఆలోచిస్తాను అని నాకు నేనే చెప్పుకుంటాను. అయినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ప్రేమించాను? అట్లీస్ట్ నువ్వు చెప్పుంటే ఉన్న కొన్ని రోజులైనా ఇంకా ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు, అయినా నువ్వు ఉన్నప్పుడు ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇది నేను, ఇది పెట్టుకుంటే నీకు కావాల్సిన అమ్మాయి, అంతే. దీనికోసమా ఇంత ఆలోచించావు? పిచ్చోడా. అయ్యో, చూసావా, చిన్న రోజే నేను తీసుకురాలేదు. రోజు ఇచ్చేంత ప్రేమ లేదు, కానీ రోజు ప్రేమించేంత ప్రేమ ఉంది. సరేనా? డోంట్ ఫీల్ బ్యాడ్. బట్
నాతోనే ఉన్నావు కదా. అయినో సరే, టైం అవుతుంది, రేపు మళ్ళీ వస్తా. బాయ్. బాయ్ ఎందుకు, నాతోనే ఉంటావు కదా.